లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ఖమ్మం నగరంలో అందరికీ తెలిసినటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథాశ్రమంలో ఉన్నామండి. మనందరికీ తెలుసు ఈ ఖమ్మం జిల్లాలో అనాథాశ్రమం అంటే అన్న ఫౌండేషన్ ఎలాంటి సేవలు అందిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మానసిక వికలాంగులు అయితే ఏంటి, మైండ్ సరిగ్గా లేని వాళ్ళు అయితే ఏంటి, ఏ లోపం అంటే ఇలాంటి సమాజంలో మన ఫ్యామిలీ ఏమని కాదంటున్న రోజులు, ఏదైనా వైకల్యంతో పుట్టిన పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళందరినీ ఒక్క పిల్లల్ని పోషించలేక కూడా ఇక్కడ మన అనాథాశ్రమంలో వదిలేస్తూ ఉంటారు. అలాంటి ఒక్క పిల్లల్ని పోషించలేని రోజుల్లో మనం అన్నం శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. తను ఇంతమంది పిల్లల్ని చూసుకుంటూ తను ఇక్కడ ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉన్నారన్నమాట. ఇలాంటి పిల్లలు అంటే మనం చెప్పడం అని కదా, ఒక్క ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉంటేనే తను పట్టించుకోవడానికి, తనతో టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళు చేసే మెంటల్ ఎబిలిటీ ఉన్న పిల్లల్ని మనం ఇంకా వాళ్ళకి మెడిసిన్స్ అయితేనేంటి, వాళ్ళ గురించి కేర్ తీసుకునే పద్యంలో చాలా కష్టాలు పడుతూ ఉన్న రోజులు ఇవి. అలాంటిది ఇక్కడ మన అన్న ఫౌండేషన్లో చూస్తే అయితే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వైకల్యంతో ఉన్న వాళ్ళే ఉన్నారు. మానసిక వికలాంగులు అయితే ఏంటి, శారీరక లోపాలు ఉన్న వాళ్ళు అయితే ఏంటి, అలాంటి వాళ్ళే కనిపిస్తూ ఉన్నారన్నమాట. ఇలాంటి వాళ్ళందరినీ ఎంతో మంది, చాలా మంది, అంటే మన సమాజం ఎలా ఉందంటే మన పిల్లలు మన అనేలాగానే ఉంది. కానీ అలాంటి నేపథ్యంలో ఇక్కడ అన్నా ఫౌండేషన్ దగ్గరికి నిన్నైతే మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక తెలియని వ్యక్తి, అంటే మనకు తెలియదు, అలాంటి వ్యక్తి తనకి చూస్తే బాగా కోట్లున్నాయా, ఆస్తున్నాయా అని అది కూడా లేదనమాట. కానీ అలాంటి ఒక వ్యక్తి వచ్చి మన అన్నా ఫౌండేషన్లో ఉన్న వారికి సహాయ నిత్యం 10 లక్షల రూపాయలుగా ఇవ్వడం జరిగింది. అసలు ఎవరు, తను ఎలా వచ్చారు, ఇక్కడికి వచ్చి ఇచ్చారు, తన గురించి, తన వివరాల గురించి మనతో పాటు అన్నం శ్రీనివాసరావు గారు ఉన్నారు. తనని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ గురించి ఖమ్మంలో తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. సేవా కార్యక్రమాలు అనగానే, ఇలాంటి పిల్లలు అనగానే, ఇలాంటి సేవ చేసే వాళ్ళు అనగానే అన్నం శ్రీనివాసరావు గుర్తొస్తూ ఉంటారనమాట. మాకు తెలిసిన విషయం ఏంటంటే, నిన్న 10 లక్షల రూపాయలు ఒక దాత వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగిందంట. ఎవరు అసలు 10 లక్షల రూపాయలు ఇవ్వడం ఏంటి, వాటి గురించి మాకు చెప్తారా? తప్పకుండా అండి. అందరికీ నమస్కారం అండి. మరి వ్యక్తి స్వార్థం పెరిగిపోయిన నేటి సమాజంలో కనిపించిన తల్లిదండ్రులనే కాదనే కఠినమైన రోజుల్లో మరి మానవ సేవయే మాధవ సేవ నాడు నిజం చేస్తున్నారు. ఆ నిజం చేసేవారు ఒక లక్షాధికారి కాదు, ఒక కోటీశ్వరుడు కాదు, అత్యంత సామాన్యమైన జీవితం జీవించి సైకిల్ ట్యూబులకి పంచర్లు వేసిన వ్యక్తి, మరి అలాగే గుడిలో పౌరోహిత్యం చేసిన వారు, మరి పొలం దున్ని పంట పండించి ఆ పంటతోటి ఎందరికో ఆకలి కొన్నోళ్ళకి ఆకలి తీర్చిన మహానుభావుడు. వారి జీవితం అంతా అష్ట కష్టాలతోటే. వారెవరో కాదు, ఖమ్మం జిల్లా తిరుమలాపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలో జన్మించిన వారు ముడుంబ విజయభాస్కరాచార్యులు గారు. వారి వయస్సు 63 సంవత్సరాలు. వారి సతీమణికి కూడా 60 సంవత్సరాల వరకు ఉంటది. ఇద్దరు కూడా ఈ దశలో డిజబిలిటీ అయి ఉన్నారు. వారికి పక్షవాతం ఒక పక్కన, వారి భార్యకు కూడా 2 కాళ్ళు నీ సర్జరీ అయి నడవలేని స్థితి, భారీ ఆకారం కాయం కూడా పెరిగి, వారికి 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా 3 ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్స్ లో ఉంచి చదివించారు. మరి ప్రైవేటు విద్యను అందించేంత డబ్బు లేక మరి వారు పౌరోహిత్యం చేస్తూ అక్కడిక్కడ వారు 15-20 సంవత్సరాలు సంపాదించుకున్న సంపాదనలో మరి నేను బాబా గుడిలో పనిచేశాను, బాబా గారు చేసిన పనే చేయాలి. అది ఖమ్మం నగరంలో అన్నం ఫౌండేషన్ లో 225 మంది ప్రస్తుతం కళ్ళు లేని వారు, కాళ్ళు లేని వారు, మాటలు రాని వారు, మత్స్యంత లేని వారు. 225 మంది. అవునండి. వీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు. మాకు తెలిసిన విషయం ఏంటంటే, లోకల్ వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది అనాథాలు ఉన్నారని తెలిసింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వ్యక్తులు. ఒక వ్యక్తి బంగ్లాదేశ్ వాసి కూడా ఉన్నాడు. మరి వీళ్ళ దుస్థితి గురించి వివిధ పత్రికల్లో, టీవీ ఛానల్స్ లో చూసి తెలుసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి పరితపించి మరి వారి అవసాన దశలో నడవలేకుండా వచ్చేసి, మరి నేను బ్రతికుండగానే అన్నం శ్రీనివాసరావుని చూడాలని చెప్పి భావించి వారి భార్యాభర్తలు ఇరువురు కూడా ఆశ్రమానికి, వారి ఇప్పుడు ప్రస్తుతం వారికి కొడుకులు లేరు, వారికి ఉండటానికి ఇల్లు కూడా లేదు. చిన్న కూతురు సత్తుపల్లిలో ఉంటుంటే ఆ కూతురు ఇంట్లో నివసిస్తూ మరి ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆశ్రమానికి, ఇటీవల కాలంలో ఆశ్రమాన్ని సందర్శించి నాతో మాట్లాడి, మరి నేను కొంత ఇవ్వాలనుకుంటున్నా, సాయం చేయాలనుకుంటున్నాను, నా ఆలోచన అది మొదటి నుంచి అని, నన్ను సత్తుపల్లికి నేను తర్వాత వస్తాలేండి అని అన్నాను. లేదు, ఎప్పుడు ఏ రోజున ఎలా ఉంటానో నాకు తెలియదు, దయచేసి మీరు రండి అని చెప్పేసి, ప్రస్తుతం వారు దివ్యాంగుల పెన్షన్ తోటి భార్యాభర్తలు జీవిస్తున్నారు.
నన్ను బాగా రమ్మని ఫోన్ చేయగా నేను సత్తుపల్లి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ సతీమణి, కూతురు, మా కూతుర్లందరికీ సమాచారం ఇచ్చాను. అందరి కాన్సెంట్ తీసుకున్నాను. అంటే పిల్లల ఇష్టపూర్తిగా ముగ్గురు పిల్లలకి తెలియజేసి భార్యకి తెలియజేసి మరి వారి సతీమణి మెడలో వజ్రాలు, బంగారం, తాళ్ళు కూడా లేవు. అది మీరు చెప్తూ ఉంటే తెలుస్తోంది. వాళ్ళు ఫంక్షన్ మీదనే వాళ్ళు జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తులు వచ్చి 10 లక్షలు ఇవ్వటం అనేది అని నన్ను సత్తుపల్లికి పిలిపించుకొని బ్యాంకు తీసుకెళ్లేసి మరి నేను చెప్పాను నా ఆశయాన్ని. ఇలా కాదండి ఆశ్రమం అంటే, ఇక్కడ అనేక రకాల దుస్థితి డిజబిలిటీ వాళ్ళు క్లబ్ అయి ఒక దగ్గర ఉన్నారు. డిజబిలిటీ కేటగిరీ వైజ్ ఒక 20-25 మందికి ఒక షెల్టర్ విత్ ఆల్ ఫెసిలిటీస్ తోటి. అంటే దాంతో మానసికంగా బాధపడుతున్నారు కేటగిరీ, వృద్ధుల కేటగిరీ, కాళ్ళు లేని వాళ్ళ కేటగిరీ, అలాగే ప్రకృతి ఒడిలో వాళ్ళు జీవించాలి. మనందరం ఎలా అయితే జీవిస్తున్నామో వాళ్ళకు ఒక వాకింగ్ ట్రాక్, చెట్ల నీడ, మంచి గాలి వాతావరణంతో సకల సౌకర్యాలు జీవించాలా. ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాం. అది నా ఆలోచన. అది అంటే వారు చాలా సంతోషించి దానికి నా వంతు కర్తవ్యంగా ఒక 10 లక్షల రూపాయలని నేను ఎఫ్డి చేసి ఇస్తాను. అది మీరు ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు ఆ దేవాలయానికి ఉపయోగించండి. నేను ఉన్నా పోయినా గానీ నా ఆశయం అదే కాబట్టి, నా ఆశయాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ యొక్క ఆశ్రమాన్ని మెయింటైన్ చేసి ఈ సేవ నేను చేయలేను అని చెప్పి భావించి వారు సత్తుపల్లిలో ఆ 10 లక్షల రూపాయలని ఎఫ్డిగా ఇచ్చి కుటుంబ సభ్యులు అమ్మయ్య నా కోరిక నెరవేరింది అని చాలా సంతోషపడుతూ ఆశకి శంకుస్థాపన పడినట్లు అయింది మీకు ఆ 10 లక్షలు రావడం అనేది. అవునండి, ఒక దారి ఒకరు ముందుకు వచ్చారు అని చెప్పేసి వారి సంతోషాన్ని వెలబుచ్చారు. ఇది చాలా ఆదర్శవంతమైంది. ఇది నిజంగా దేవుడు ఉండడం లేదో తెలియదు కానీ దేవుడు ఇట్లాంటి వాళ్ళ రూపాల్లో నుండి, వివిధ రూపాల్లో ఉండి దేవుడు అడ్డగొట్టారు. ఇది నగ్న సత్యం. ఎన్నో నిదర్శనాలు కూడా చూశాను. భగవంతుడు ఈ యొక్క ఆదర్శ జంటకి మరి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి వారి మరణానంతరం కూడా అన్నం శ్రీనివాసరావు గారు ఎన్నో అనాథ శవాలు, ఎన్నో కరోనా శవాలని నిత్య శవాలను అంత్యక్రియలు చేస్తున్నాడు, అనాథ శవాలని. అవును, మాకు తెలిసిన విషయం ఏంటంటే శ్రీనివాసరావు గారు కరోనా టైంలో కూడా ఒక చనిపోయిన వ్యక్తిని పట్టుకోవాలన్నా కానీ ఎక్కడ అనాథ శవాలు పడి ఉంటాయి. వారు ఎవరో తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ బంధువులు ఎవరో తెలియదు. అలాంటి వ్యక్తులను కూడా మీరు తీసుకెళ్లి దాన సంస్కారాలు చేశారు అని మాకు కూడా తెలిసిన విషయమే. ఖమ్మంలో చాలా మంది తెలిసిన విషయం. చేయడమే కాకుండా భయాలు వద్దు, బంధాలు తెంచుకోవద్దని ఎలాంటి ప్రొటెక్టెడ్ డివైసెస్ లేకుండా ఆలింగనం చేసుకొని ఆ యొక్క మలమూత్రాల్లో ప్రాణం పోయేటప్పుడు మరి మలమూత్రాలు కూడా విసర్జిస్తుంటారు. భయానికో లేదా ప్రెజర్స్కో, ఆ హెల్త్ బాగాలేక మరి ఆ శుభ్రంగా ఉండాలని ఆ శుభ్రాన్ని అంతా శుభ్రం చేసి కూడా మేము చేసాం. తర్వాత ఆలింగనం చేసుకొని ఏ నోట్లోంచి అయితే ముక్కులోంచి అయితే కరోనా వస్తుందని మాస్క్ అంటారో అలా హగ్ చేసుకొని కిస్ చేసుకొని ప్రజల్లో భయాన్ని తొలగించడానికి కూడా ఇది చేసాం. మా ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు సేవలోనే తరించి సేవలోనే పోవాలని ఒక దేశాన్ని కాపాడటానికి మిలిటరీ పోయిన యువకుడు యుద్ధంలో తన ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేశాన్ని కాపాడుకోవాలంటారు. అన్నం శ్రీనివాసరావు సేవలో ఎలాంటి ప్రమాదం జరిగినా, ఎలాంటి అనారోగ్యం చనిపోయినా చనిపోయేంత వరకు సేవలో ఉంటాడని ఈ ఫౌండేషన్ కోసమే మీ జీవితం అంతా అంకితం చేశారు. అవునండి, నేను అనాథాశ్రమంలో పెరిగారు ఫ్రమ్ 69 to 73. దాని ఇన్స్పిరేషన్ సార్ ఇదంతా? అంటే మీరు ఏదైతే అనాథాశ్రమంలో పెరిగారు, తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, చదువుకోవడానికి పుస్తకం లేక మా కుటుంబము 5 అక్క చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములం. మాది గార్ల మండలానికి చెందిన పనగంటి గండి అనే చిన్న కుగ్రామం. మరి ఆనాడు ఆ ఆకలి బాధ నుంచి ఆనాడు మా గురువు గారు అయితే మంగపతిరావు గారు అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు సంఘ సంస్కరణకర్త. వారి పేరు మీద 1958లో ఆశ్రమాన్ని స్థాపించారు. వారు ఆ 4 ఆకలి తీర్చి 4 అక్షరాలు నేర్పినటువంటి మహానుభావుడి దగ్గర నేను వారి సేవా గుణాన్ని చూసి మనిషి పుట్టిన తర్వాత సాటి మనిషిగా నేనేం చేయాలన్న భావనతోటి 1973లోనే ఒక సాటి విద్యార్థి తోటి విద్యార్థి ఏట్లో కొట్టకపోతుంటే వాళ్ళు అన్నం ఉండి కూడా చనిపోతే చనిపోనే, నేను చచ్చిపోవాలన్నాడు. మరి ఒకేసారి పుడతాం, ఒకేసారి మరణిస్తామని నేను ఆనాడు 73లోనే ఏట్లో దూకి తన ప్రాణాలు కాపాడి నా ప్రాణాన్ని కాపాడుకున్నాను. తర్వాత ఆయన ఆర్ఎంపీ వైద్యుడిగా ఎందరో ప్రాణాలు కాపాడి
ఆయన గారు క్యాన్సర్ వ్యాధి వచ్చేసి ఆ బురాన్ అనే విద్యార్థి చనిపోయాడు. ఇప్పుడు దంపతుల గురించి చెప్పారు కదా, అవునండి. మీకు FD రూపంలో ఇచ్చారు అనేసి, అవునండి. వాళ్ళకు కూడా ఫింక్షన్ తోనే జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తులు వచ్చి ఇవ్వడం అనేది, అంటే ఇప్పుడు చాలా మంది కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. అవునండి. సో వాళ్ళు రూపాయి కూడా ఇవ్వడానికి ముందుకు రారు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి ముందుకు రావడం అనేది చాలా విశేషమైన విషయం. అంటే మీరే ఈ విషయం గురించి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు వచ్చి ఇవ్వడం, ఇంకా దాతలు ముందుకు వచ్చి ఇస్తే మీరైతే ఆశ అనుకుంటున్నారో, ఎవరిది వాళ్ళ కేటగిరీ వైజ్ గా డివైడ్ చేద్దాము అనేది, దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను దయచేసి మానవతోదలారా అర్థం చేసుకోండి, ఈ సృష్టి ఎప్పుడు ఉద్భవించిందో ఎవరికీ తెలియదు, యుగాంతం ఎప్పుడో ఎవరికీ తెలియదు. అవర్ లైఫ్ ఈజ్ డ్రామాటిక్ లైఫ్, అవర్ స్ట్రక్చర్ ఈజ్ టెక్నికల్ సిస్టమ్, రిపేరబుల్ ఇర్రిపేరబుల్ స్టేజెస్ స్ట్రక్చర్ కలిగి ఉన్నాము. దయచేసి మానవుడి జ్ఞానం కలిగిన తర్వాత రాసుకున్న లెక్కలే 1 2 3 కానీ ఈ సంవత్సరం ఆ సంవత్సరం ఆ వారం ఈ వారం తెలియదు. బిఫోర్ దట్ ఎవరికి తెలియదు. భగవంతుడు మానవ జన్మని మనకు ప్రసాదించారు, దాన్ని సార్థకత చేసుకోవటమే మన జీవితం. ఈ తల్లి గర్భం నుంచి కులం, మతం, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, అహంకారంతో మనం జన్మించలేదు. ఈ ఉన్న అవకాశం ఇచ్చాడు మనకు భగవంతుడు, దాన్ని సార్థకత చేసుకోవాలా. అదే మూగజీవులుగా జన్మించినట్లయితే అమ్మ నాన్న అని అనలేము, ఆకలి అని అనలేము, అనారోగ్యం అనలేము, ఆస్తిపాస్తులు అనలేము, బంధాలు అనుబంధాలు కూడా తెలిసేయగావు. ఆ మూగజీవులకు కూడా కొన్ని బంధాలు తెలుసున్నాయి. దయచేసి మానవ జన్మని సాధకత చేసుకోవటానికి అందరి ముందుకు వచ్చేసి అనాథలు, అభాగ్యులు లేని భారత్ దేశాన్ని తయారు కావాలా. ఎందరో మహానుభావుల త్యాగ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? భావితరానికి మనం ఏం అందించాలా? దయచేసి ఇప్పుడు కన్నా తాగకుండా మద్యం, గంజాయి, గుట్క అనేక రకాల బారిన పడి యువత భవిష్యత్ తరాలకి ఆదర్శంగా ఉండేవాళ్ళు, ఈ యొక్క సమాజాన్ని భుజస్కంధాల మీద తీసుకునే వాళ్ళు యువతంతా నిర్వీర్యం పాలవుతున్నారు. అనేక రకాల బ్యాడ్ వైరస్కి అట్రాక్ట్ అయ్యి దయచేసి వాటి బారిన పడకుండా మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్న పట్ల, మరి సమాజం పట్ల, ఈ దేశం పట్ల గౌరవంగా మెలిగి ఆరోగ్యవంతులుగా ఉండి మనిషిని మానవ సేవయే మాధవ సేవ నాను నిజం చేయాల్సిన ప్రతి దీనుల్లోని దైవాన్ని చూసుకొని దైవత్వంతో పాటు మానవత్వాన్ని చాటాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సుమన్ టీవీ ఖమ్మం కేంద్రంగా నడుస్తున్నటువంటి సుమన్ టీవీ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా ఈ యొక్క మానవీయ కోణం కలిగిన స్టోరీస్ ఎన్నో చేస్తున్నారు. భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు, మంచి ఆలోచన కలిగినందుకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న సమస్త ప్రజానీకానికి నేను పాదవందనం చేసి, అయ్యా మనందరం ఒక మంచి ఆరోగ్యకరమైన ఆదర్శవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి అందరం ఒక తాటి మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వాతంత్ర సంగ్రామంలో స్వాతంత్రం నా జన్మ హక్కని కులం, మతం, వయసు చూశారు కదండి. మానవ సేవే మాధవ సేవ అంటూ మన శ్రీనివాసరావు గారు చెప్పిన మాటని నిజం చేస్తూ ఎవరైతే ముందుకొచ్చి మనకు సహాయం చేశారో, ముడుంబ విజయ భాస్కర్ ఆచార్యులు గారు వాళ్ళ శ్రీమతి వకులాదేవి గారిని అయితే కలుసుకునే ప్రయత్నం మనం సుమన్ టీవీ ద్వారా చేద్దాం.